ఇప్పుడు రాబోయేది ఎవరో తెలుసా? జబర్దస్త్ స్టేజ్ పై మొదటి నుంచి ఉంటూ పొట్లాలు కడుతూ ఒంగుని వినయంగా ఎస్ బాస్ అంటూ కామెడీ చేస్తాడే ఆ రాఘవ అనుకుంటున్నారా? రాకెట్ రాఘవరా. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ లవ్ దిస్ టీమ్. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. బాబు గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం అండి. మా ప్రొఫెషన్ వచ్చే దొంగతనం అండి. ఎప్పటి నుంచి ఏళ్ళ బట్టి నుంచి నడుస్తుంది ఇదంతా. మా పార్ట్నర్లు కూడా ఉన్నారండి. పిలిచేయమంటారా పార్ట్నర్? ఇదిగోనండి మా బామ్మ. బామ్మ కేకగానే రావాలి కదా. పిలవగానే రమ్మనడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా? బామ్మరా బామ్మరా. బామ్మ నీకు బాగా చాదస్తం అయిపోతుంది. 6 నెలల నుంచి దొంగతనం చేస్తున్నా. ఏ దొంగతనం సరిగ్గా జరగనట్లేదు నువ్వు. అలా అనుకో. అసలు అది ఎంత మంచి లెక్కో తెలుసా? తెలుస్తూనే ఉంది. మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు. అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది. వాస్తు బాగుంది కదా అని అందులోకి దూరేశారు. దూరాకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని. బుల్లెట్ ఎక్కడదే? ఇదే వస్తుంటే దారిలో కనిపిస్తే దొంగతనం చేసుకొచ్చేసాను. బుల్లెట్ గా అలా ఆశ్చర్యపోతున్నావే. భవిష్యత్తులో ఇంకా నీ చేత నేను రైలు దొంగతనం చేద్దాం అనుకుంటా. అదేలా వచ్చాడే? పట్టాలు వేస్తే అదే వచ్చేస్తుంది. అలా లేదు, దీన్ని కూడా పాటలు విడదీ సమ్మేద్దాం. తొందరగా తెచ్చి తర్వాత దొంగతనం టైం అయిపోతుంది. వచ్చారా నాయన? తీగా ఒసే తీగా రాక దుబాయ్ నుంచి 5 సంవత్సరాల నుంచి వచ్చానండి. ఇది ఎక్కడ తెచ్చిందో ఏంటో. ముద్దు లేదు ముచ్చడం లేదు, పొద్దు నుంచి దొరకట్లేదు. తీగా తీగా ఏమండి వచ్చేసా? ఏంటమ్మా లేటు? ఏమండి మీరు ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చారు కదా, అందుకనే కొత్తగా చీర కన్నా. చీర బాగుందా? చీరే బాగుంది. అంటే నేను బాగాలేనా? బాగుంటే దుబాయ్ ఎందుకు వెళ్తానే? ఏమండి ఆపుతారు మీ కుళ్ళు జోకులు? లేకపోతే ఏంటి, దుబాయ్ నుంచి రాక వచ్చాను కదా, అందాలన్నీ ఆస్వాదిద్దాం అనుకుంటే ఏదో 2 ఇడ్లీ పొట్లం కట్టుకొచ్చినట్టు చీరతో ఒళ్ళంతా పార్సిల్ చేసుకొస్తే ఎట్లాగే? అబ్బా దాచుకుని అందాన్ని పాపం దోచుకోవడం తెలియనట్టు పిల్లోడికి. అమ్మో అవునే, దోచుకోవడం అంటే గుర్తొచ్చింది. ఆ దుబాయ్ నుంచి తెచ్చిన బిస్కెట్లు దాచావుగా? దాచేసానండి. 3 కేజీల బిస్కెట్లు అవి. తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. మీ తమ్ముడు కదా? అవునండి. నిద్రపోతున్న నీటేనుగులాగా ఉన్నాడు. బీరువాలో పెట్టి ఇంతకీ లాక్ చేసావా? అయ్యో లాక్ వేసానండి. ఇదిగో లాకేసావు. అయితే నీకు లిప్ లాక్ నేనేస్తా. విన్నారా మనవడా? వీళ్ళింట్లో 3 కేజీలు గోల్డ్ ఉందట. ఒక్కసారి దోచేసామంటే లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టే. చింపాక 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 గిలిగిలిగా. దుబాయ్ నుంచి వచ్చాడు కదా, బంగారు పళ్ళు ఏమన్నా ఉన్నాయో లోపల? ఏడ్చావు, గారపట్టేసిన పళ్ళవి. ఆవులిస్తాడు 10 మంది చచ్చిపోతారు. చెయ్యికి బాబుతో కలిసి దొంగతనం చేస్తున్నావు. విగ్రహాలు ఏవి జరగకుండా ఒక్కసారి దేవుడికి దండం పెట్టు. ఆ దేవుడు దండం పెట్టుకుంటేనే దొంగతనం జరుగుతుంది. దండం పెట్టుకో. ఏంటా సౌండ్ ఏంటి? బా మా తమ్ముడండి, వాడి నిద్రలో కూడా చూసారా దైవభక్తి ఎంత ఉందో? ఆడికి దేవుళ్ళు కనిపిస్తారు లేదు కానీ నాకు దెయ్యం కనిపిస్తుంది. పడుకోండి. ప్రసన్న వదనం జాయే. అంతగా తీసుకెళ్ళాను అక్కడికి. అయిపోయింది. నేను మెల్లగా సైలెంట్గా వచ్చాను కదా. తాతగారు ఎప్పుడు నా మీద చేయి చేసుకుని చెప్పేస్తాను అసలు కలుగురు. ఇది దొంగ దొంగ వచ్చాడే ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ముంబైలోని మనగాడే
రావట్లేదంటే నిజంగా మనం ఇంటికి వచ్చావా మార్చురికి వచ్చావా? ఇంటికే మొత్తం అదంతా లేస్తుంది ఏమిటి మనిషి? తీగా నీ నడుము అని చెప్పుకోకూడదు కానీ బాగా సన్నగా అయిపోతుంది మరి. ఎవరు నువ్వు? మీ ఆవిడ తరపు వాళ్ళరా? దుబాయ్ వెళ్ళి వచ్చి నాకు అందరినీ మర్చిపోతున్నాను. అంటే నన్నే గుర్తుపట్టలేదంటే వీడిని అసలు గుర్తుపట్టలేదేమో. వీడెవడు? ఆ వీడు మీ ఆవిడ తరపు వాడే. అమ్మా నువ్వు నాకేమవుతావు ఇంతకీ? నేనేమవుతాంటే మీ ఆవిడ చిన్నత్త గారి పెద్దత్త గారికి వేలు విడిచిన మేనమావ గారికి కాళ్ళు విడిచిన పడుకోండి. దోచుకోండి, మొత్తం దోచేయండి, అంతా దోచేయండి. వీడేమిటో ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు? వీడు ఎక్కడ కాదు మన ఇంట్లో పుట్టవలసిన వెధహారావాడు. వాడికన్నా నీ చేత దొంగతనం చేయించినా బాగుండేదిరా. మా వంశానికి పంచదార తీసుకొచ్చేవాడు వెధవై. పడుకో. అమ్మా బిస్కెట్లే? ఏంటి దాసేది? గోధుమ బిస్కెట్లు, చాయ్ బిస్కెట్లా? నీకు ముందే చెప్పాను నాతో వస్తే ఏ పని కాదని చెప్పాను నీకు. వాడు దుబాయ్ నుంచి తీసుకొచ్చాను. చక్కగా తీసుకొచ్చారు. నేను అందుకే రాదని చెప్పాను. ఎందుకు వచ్చావు? ఈ బిస్కెట్లు వాడే దాన్ని చెప్పింది. రే వెధవా లేవరా నువ్వు? ఏమిటి అలా కొడతాయండి? కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిజంగా దుబాయ్ నుంచి వచ్చావా? దుబాయ్ నుంచే వచ్చావు. తీసుకొచ్చావు? బిస్కెట్లు తీసుకొచ్చా. బిస్కెట్లు తీసుకొచ్చావురా? చెప్పు. చాయ్ బిస్కెట్లే. వద్దే వెళ్ళిపోదా, పోలీసులు వస్తారే. ఏమిట్రా నీ గురించే కదా నేను ఇంతలాగా వీళ్ళతో గొడవ పడుతున్నా. చెప్తున్నావు? అది కాదురా అబ్బాయి, నేను అడుగుతాను ఒకటి చెప్పు. నా మనవడు దొంగతనం చేస్తున్నాడు. పక్క నుండి హెల్ప్ చేద్దామని వచ్చాను. నా మీద అరుస్తాడా వాడు? వాళ్ళ తాతయ్య ఏనాడు నా మీద అరవలేదు. వచ్చే అమ్మాయి నువ్వైనా చెప్పు, ఏ రోజు వాళ్ళ తాతయ్య నా మీద అరవలేదు. దొంగతనం చేసేవాడు. వీడిని దొంగతనానికి తీసుకొచ్చా. వీడు నా మీద అరుస్తాడా? వీడిని లేపురే లేవరా. నువ్వు చెప్పరా, నేను దొంగతనానికి వాడు వచ్చినప్పుడు నా హెల్ప్ తీసుకోవాలిగా. దుబాయ్ నుంచి వచ్చాడు, ఇదేం చేయలేను అనుకుంటున్నావా? దొంగ ఇది ఉండగా సచిన కూడా దొంగతనం చేయలేను నేను. రోజా గారు ఎలా ఉంది? 6 అడుగుల బుల్లెట్ మీద రాఘవ వస్తుంటే అసలు అదిరిపోయింది. అండ్ మీ గెటప్, బామ్మ గెటప్ ఎప్పుడు వేసినా సూపర్ గా ఉంటుంది. అన్నిసార్లు సక్సెస్ అయింది. అండ్ దొంగతనానికి వచ్చి మనవాడిని ఇలా పట్టించేస్తే ఎట్లా బామ్మ? నా మాట వింటలేదు మరి మేడం. మీ డైలాగ్ బాగుంది, రజనీకాంత్ గారి డైలాగ్ అలా బామ్మ సూపర్. నాగబాబు గారు బాగుంది రాఘవ, ఫుల్ ఎంటర్టైన్ చేసావు, ఫుల్ ఎంజాయ్ చేసావు. గుడ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.